హాయ్ అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. ఈ వీడియో అయితే దుబాయ్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అండి. వాళ్ళు ఎంత బాగా చేసుకున్నారంటే నాకు మా హస్బెండ్ వీడియోస్ పెట్టగానే నాకైతే వీడియో చేయాలైతే వాళ్ళు అరేంజ్ చేసుకున్న మండపం అండి. లోపల చూసారా బలూన్స్ తోని ఫ్లవర్స్ తోని డెకరేషన్ భలే చేశారు. మన ఇంటి దగ్గర చేసుకోవడం వేరు, దుబాయ్లో ఇంత అలా డెకరేషన్ చేసుకోవడం వేరు. ఎందుకంటే మనకు అన్నీ దొరుకుతాయి, దుబాయ్లోనే దొరుకుతాయి, కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. దుబాయ్లో మనం ఏదన్నా కొనాలంటే మనకి ఇక్కడ రూపాయికి దొరికిది అక్కడ 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు అలా ఉంటది. మండపం చూసారా, మండపం చాలా రిచ్ గా అనిపించింది నాకైతే. వినాయకుడు అయితే భలే ఉన్నారు, మన బుజ్జ గణపయ్య. ఇక్కడ చూసారా అందరు కూర్చున్నారు అనమాట. ఇక్కడ కొబ్బరికాయలు కూడా దొరుకుతాయి దుబాయ్లోని. కొబ్బరికాయలు మాత్రం ఒక్కోటి 30 రూపాయలు ఉండొచ్చు, 50 రూపాయలు ఉండొచ్చు, అలా ఉంటది రేట్లు అయితేని. చూసారా మెట్లు కూడా కట్టి ప్రతి మెట్లకి ఫ్రూట్స్ కట్టి పెట్టి డెకరేషన్ భలే చేశారు. పైన పాలవెల్లి కూడా కట్టారు. మనకి జరుపుకున్నట్టే మ్యాక్సిమం ఇంకేం మిస్ అవ్వలేదు, అన్నీ అలాగే చేశారు. వీళ్ళ కంపెనీ అయితే బహుల్బా కంపెనీ అండి. కంపెనీకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ కంపెనీ కింద చాలా కంపెనీస్ ఉన్నాయి అనమాట. బహుల్బా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్స్, సర్వీసింగ్ స్టేషన్, అలా చాలా కంపెనీస్ ఉన్నాయి అనమాట. వీళ్ళందరూ ఒక్కో ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కాదు, అందరిది ఒక్కొక్కరిది ఒక్కో ఫీల్డ్ అనమాట. ఇప్పుడైతే అందరూ సెలబ్రేట్ చేసుకోవడానికి వినాయక చవితి గ్యాదర్ అయ్యారు, అందరూ కలిసి చేసుకోవడానికి. వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళు కాదండి, మన ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి ఉన్న వాళ్ళందరూ, యూపీ నుంచి, తెలంగాణ నుంచి, తమిళనాడు, కేరళ, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారండి. మన ఇండియా వాళ్ళు మొత్తం కలిసి జరుపుకుంటున్నారు. మెయిన్ అప్రిషియేట్ చేయవలసింది ఏంటి అంటే వీళ్ళ కంపెనీ ఓనర్ ముస్లిం అయినా సరే వినాయక చవితి అని వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం గ్రేట్. ఆయన పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ పేపర్ తేవడం గ్రేట్ అనమాట. అది అప్రిషియేట్ చేయవలసింది. అసలు ఐటమ్స్ అయితే అదరగొట్టేశారండి. పులిహార చేశారు, స్వీట్ కూడా చేశారు, రైస్, సాంబార్ అయితే చాలా బాగా కుదిరిందంట. మా హస్బెండ్ అయితే అన్నారు నాతోని. వీళ్ళైతే 10 years నుంచి సెలబ్రేట్ చేస్తున్నారంటండి వినాయక చవితి. మొన్న కరోనా టైంలోనే సెలబ్రేట్ చేయలేదంట. ఇప్పుడు కొంతమంది భోజనానికి వచ్చారంట, కొంతమంది డ్యూటీస్ ఉంటాయి కదా, వాళ్ళకి లీవ్ ఉండవు కదా, వాళ్ళైతే ఇంకా డ్యూటీస్కి వెళ్ళిపోతే వీళ్ళు ఇంకా వాళ్ళ కోసం అయితే పార్సల్స్ కట్టుతారంట. పార్సల్స్ కట్టి ఇంకా ప్రతి ఒక్కరికి అయితే పార్సల్ అందజేస్తారు. ఇంకా వాళ్ళు భోజనానికి రాకపోయినా భోజనం మాత్రం మిస్ అవ్వరు అనమాట. ఇంకా అందరికి పార్సల్స్ అయితే వెళ్ళిపోతాయి, కంపల్సరీ అయితే పార్సల్స్ పంపేస్తారు వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే అందరూ అరిటాకుల్లోనే తింటున్నారు. మన ఇంటి దగ్గర చేసిన మన వాళ్ళు అరిటాకుల్లో పెట్టట్లేదు, పేపర్ ప్లేట్స్లో పెడుతున్నారు. కానీ వీళ్ళు వేరే కంట్రీలో చేసిన అందరికీ అరిటాకుల్లోనే భోజనం పెట్టారు. అరిటాకుల్లో భోజనం పెట్టారు, ప్రతి ఒక్క అరిటాకులోని కూడా లడ్డు పెట్టారు. నాకు అది చాలా నచ్చింది. పర్మిషన్ అయితే గవర్నమెంట్ ఇస్తుంది, కానీ ఇంకా వీళ్ళే చూసుకుంటారన్నమాట అన్ని. ఇంకా మన ఇంటి దగ్గర ఎలా పెట్టుకుంటామో పులిహార 10 మంది, స్వీట్ 10 మంది, కొంచెం ఫైనాన్షియల్ గా బాగున్న వాళ్ళు ఏంటంటే ఒక్క ఐటమ్ ఒకళ్ళే చూసుకుంటారు. అలా అయితే ఇక్కడ అందరూ అలా మొత్తం గ్యాదర్ అయ్యి అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఏదన్నా భోజనానికి వెళ్ళాము అనుకో, మనకు ఫుల్ అయిపోయింది అనుకో, అదంతా వెనకాల కుర్చీ వెనకాల అయితే నుంచుంటాము. సేమ్ ఇక్కడ కూడా చాలా మంది అలాగే నుంచున్నారు. ఏంటంటే ఆ కుర్చీ నాది అన్నట్టు. అది చూడగానే నాకైతే నిజంగా నవ్వు వచ్చింది. అందరూ ఇంకా అంతే కదా. మన ఇంటి దగ్గరలో సంతర్పణ భోజనం దొరకకపోయినా దుబాయ్లో అయితే వీళ్ళందరూ కలిసి మంచిగా సంతర్పణ భోజనం అయితే తినేశారనమాట. ఈ కంపెనీలో అయితే మా నాన్న కూడా ఈ కంపెనీలో చేశారు. మా చిన్నప్పుడు మా పెద్దనాన్న వీళ్ళందరూ కూడా చాలా మంది ఈ కంపెనీలోనే చేశారు. మా ఊర్లో చాలా మంది ఈ కంపెనీలో చేసిన వాళ్ళే ఉంటారు. బహుల్బా కంపెనీ. అప్పుడు మా చిన్నప్పుడు చెప్తుంటే తిరిగేది కాదు. ఇప్పుడు కూడా నేను అంటుంది కరెక్టో కాదో తెలీదు ప్రొనౌన్సియేషన్ అయితేని. మా హస్బెండ్ అయితే గ్రాండ్ సర్వీసింగ్ స్టేషన్ అనమాట. వాళ్ళ సర్వీసింగ్ ఫీల్డ్ మా హస్బెండ్ వాళ్ళు వర్క్ చేసేది. అయితే వాళ్ళైతే భోజనానికి రాలేదు. మా హస్బెండ్కి ఆ రోజు లీవ్ లేదు. ఇంకా వాళ్ళకైతే పార్సల్స్ అయితే వెళ్ళిపోయినాయి, కానీ వాళ్ళు భోజనానికి రాలేదు. మా తమ్ముడు, మా అన్నయ్య వాళ్ళు అయితే భోజనానికి వెళ్ళారు. ఇక్కడైతే మా ఊరు వాళ్ళందరినీ కలిసాడంట మా తమ్ముడు అయితేని. వాడికైతే చాలా ఆనందం అనిపించిందంట. ఏంటి అంటే ఇంత వేరే కంట్రీలోని మన వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తే అది వేరే ఆనందం కదా. వీళ్ళైతే వినాయక చవితి సెలబ్రేషన్ అయితే ధూమ్ధామ్గా భలే చేసుకున్నారు. నాకైతే చాలా నచ్చింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి.